ఎందుకంటే మనకు దేవుడు పెట్టింది చాలండి. ఇప్పుడు ఆ పని ఏది అంతమంది కంప్యూటర్ వర్క్ చేసుకుంటాడు, వచ్చిన చాలు 150 వచ్చే చాలు. అది తిన్నది సరిపోతే చాలు కదా, ఇంకేటి కావాలా? మనకి తిన్నది చాలండి. 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్ళు మనం ఉండలేము. డబ్బున్నాను నాకు భగవంతుడు పెట్టింది ఆ పెన్షన్ డబ్బులు ఉండబట్టి అలా బతుకుతానండి. అది ఎవరు చూస్తారు? నాకు ఎవరు చూడరు. మీ అబ్బాయి కూడా చూడలేదు మిమ్మల్ని? అడిగితే డబ్బులు ఇచ్చినేమో, నేను అడగడం లేదు, అడగడం లేదు. ఆ డబ్బులు నాకు సరిపోతాయి, ఆడిని అడుక్కోవాల్సిన అవసరం. హైదరాబాద్లో ఏం చేద్దామని అక్కడికి వెళ్ళాడు మీకు చెప్పినప్పుడు? ఆయన ఏం చేస్తాడు? ఇది వర్క్ చేసుకుంటున్నాడు పిల్లడు. మరి అక్కడ ఉద్యోగాలు అవి లేవు. ఎక్కడో బతికిందే ఊరు. ఎక్కడ బతికితే అక్కడ ఊరు అండి. ఫలానా అదేమీ లేదు. హైదరాబాద్ వెళ్తున్నప్పుడు మీకు ఏం చెప్పి వెళ్ళాడు? మాకు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పలేదండి. ఎందుకంటే మేము భార్య చేసిన గొడవలు పడుకున్నాం. అందువల్ల ఆవిడతో 12 నెలలు పడ్డాను. మా ఆవిడతో లేదు, వెళ్ళిపోయింది ఆవిడ. సరిపోతాను అనుకుని వెళ్ళిపోయింది. అయితే మరి నేను కోర్టు ద్వారాగా నేను డైవర్స్ తీసుకున్నాను. మీరు కూడా డైవర్స్ తెచ్చుకున్నాను. ఎందుకంటే మరి రేపు పొద్దున్న రిటైర్ అయినప్పుడు ఇవన్నీ అడుగుతారు కదా. మీరు అన్నాలని డైవర్స్ తీసుకుని మీ అబ్బాయి కంటే ముందేనా? నేను డైవర్స్ తీసుకుని ఎక్కువ ముందే. అంటే పెళ్ళికి మీరు ఒక్కలే వెళ్ళారా? మీ మిస్సెస్ వచ్చారా? మిస్సెస్ లేరు అప్పుడు.